హాయ్ గాయ్స్, ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు అలాగే ఏదైనా సింపుల్గా చేసుకోవాలనిపించినప్పుడు ఈ మజ్జిగ చారుని ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మజ్జిగ చారు చేయటం కోసం ఫస్ట్ ఒక గిన్నెను తీసుకొని అందులో సరిపడా పెరుగును వేసుకొని గడ్డలు లేకుండా మంచిగా చిలుక్కోండి. అందులోనే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి. మజ్జిగ మరీ చిక్కగా ఉండకూడదు, అలాగే మరీ పలుచగా కూడా ఉండకూడదు. ఇప్పుడు అందులోనే సరిపడా ఉప్పు, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకొని మరో 2 నిమిషాలు కలుపుకోండి. ఇప్పుడు పోపు కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకును వేసుకొని వేయించుకోండి. పోపు ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని 2 నిమిషాలు కలుపుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకొని రెడీ చేసి పెట్టుకున్న మజ్జిగ వేసుకొని అంతా ఒకసారి కలుపుకోండి. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. టేస్టీ మజ్జిగ చారు రెడీ అవుతుంది. ఈ మజ్జిగ చారుని సమ్మర్లో చేసుకోండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.